ఈ రోజు వీడియోలో కెన్యా దేశం గురించి తెలుసుకుందాం. ఈ కెన్యా దేశాన్ని అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ కెన్యా అని పిలుస్తారు. ఇది తూర్పు ఆఫ్రికాలో ఉన్న ఒక దేశం. ఈ దేశానికి ఉత్తరాన ఇథియోపియా, ఈశాన్యంలో సోమాలియా, దక్షిణాన టాంజానియా, పశ్చిమాన ఉగాండా మరియు వాయువ్య దిశలో దక్షిణ సుడాన్ సరిహద్దులు ఉన్నాయి. నైరోబి కెన్యా యొక్క రాజధాని. ఇది కెన్యాలోనే అతిపెద్ద నగరం. ఇక్కడ అధికారిక భాషలు ఇంగ్లీష్ మరియు స్వాహిలి. ఇక్కడ కరెన్సీని కెన్యాన్ షిల్లింగ్ అని అంటారు. కెన్యా దేశం వివిధ జాతుల సమూహాలతో విభిన్న జనాభాను కలిగి ఉంది. ఈ దేశంలో క్రైస్తవ మతం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత స్థానంలో ఇస్లాం మతం మరియు సాంప్రదాయ ఆఫ్రికన్ మతాలు ఉంటాయి. కెన్యా తూర్పు ఆఫ్రికాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. ఈ ప్రాంతం వ్యవసాయం, తయారీ సేవలు మరియు పర్యాటకం వంటి వివిధ రంగాలతో విభిన్న ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. కెన్యా యొక్క జీడిపి దాని పొరుగు దేశాలైన టాంజానియా, ఉగాండా, రువాండా మరియు ఇథియోపియా కంటే ఎక్కువగా ఉంటుంది. కెన్యా యొక్క అఫీషియల్ నేమ్ వచ్చేసి రిపబ్లిక్ ఆఫ్ కెన్యా. కెన్యా యొక్క రాజధాని నైరోబి. కెన్యా యొక్క జనాభా ప్రస్తుతానికి 5,51,00,000 మంది కంటే పైగానే ఉన్నారు. కెన్యాలో డబ్బుని కెన్యన్ షిల్లింగ్ అని అంటారు. కెన్యా యొక్క విస్తీర్ణం వచ్చేసరికి 5,82,646 స్క్వేర్ కిలోమీటర్స్ గా ఉంది. కెన్యా తూర్పు ఆఫ్రికాలో ఉంది. దీని భూభాగాన హిందూ మహాసముద్రంలోని తక్కువ తీర మైదానం నుండి దాని మధ్యలో పర్వతాలు మరియు పీఠభూముల వరకు పెరుగుతుంది. చాలా మంది కెన్యన్లు ఎత్తైన ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఇక్కడ నైరోబి రాజధాని 5,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ యొక్క దేశం మొంబాసా మరియు మలిండా వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలకు నిలయంగా ఉంటుంది. ఈ దేశంలో తీర మైదానం క్రమంగా తూర్పున పెరుగుతుండటంతో తూర్పున ఎత్తైన ప్రాంతాలను ఏర్పరుస్తుంది. ఇవి అడవులతో కప్పబడి చల్లటి వాతావరణాన్ని కలిగి ఉంటాయి. కెన్యాలో గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ ఉంది. ఈ గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ అనేది కెన్యాతో సహా తూర్పు ఆఫ్రికాలోని అనేక దేశాల్లో విస్తరించి ఉన్న ఒక భౌగోళిక లక్షణం. ఈ భౌగోళిక లక్షణం సరస్సులు, అగ్నిపర్వతాలు మరియు వేటి నీటి బొగ్గలతో దాని సుందరమైన అందానికి ప్రసిద్ధి చెందింది. రిఫ్ట్ వ్యాలీలోని కొన్ని ముఖ్యమైన సరస్సులలో తుర్కానా సరస్సు, నకురు సరస్సు మరియు నైవాషా సరస్సు ఉన్నాయి. ఈ దేశం యొక్క పశ్చిమ భాగంలో ఎత్తైన ప్రాంతాల్లో కెన్యా పర్వతం ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇది కెన్యాలోనే ఎత్తైన శిఖరం. ఆఫ్రికాలో 2వ ఎత్తైనది. పర్వతారోహులకు మరియు అధిరోహులకు ఈ పర్వతం ఒక ప్రసిద్ధ గమ్యస్థానం. కెన్యా వివిధ రకాల వన్యప్రాణులను కలిగి ఉంది. అలానే ఇది దాని జాతీయ పార్కులకు మరియు గేమ్ రిజర్వులకు ఇది ప్రసిద్ధి చెందింది. కెన్యాలో 60 కంటే ఎక్కువ భాషలు మాట్లాడేవారు ఉన్నారు. అలానే 40 కంటే ఎక్కువ జాతుల వారు కూడా ఉన్నారు. కెన్యాలో దాదాపుగా అందరూ 1 కంటే ఎక్కువ ఆఫ్రికన్ భాషలు మాట్లాడతారు. కెన్యాలో స్కూల్స్ లో ప్రతి ఒక్కరికి ఉచితంగా చదువు ఉంటుంది. కానీ చాలా మంది పిల్లలు స్కూల్స్ కి వెళ్ళలేనంత బిజీగా ఉంటారు. వారందరూ ఎక్కువగా వారికి ఉన్న భూమిలోనే పనిచేయడం, పశువుల్ని మేపడం, వంట చేయడం లేదా ఇంట్లో నీరు లేకపోతే నీరు తీసుకురావడం వంటివి చేస్తూ వారి కుటుంబాలకు సహాయం చేస్తుంటారు. సంగీతం మరియు కథ చెప్పడం కెన్యా సంస్కృతిలో ముఖ్యమైన భాగాలు. ఈ దేశంలో శతాబ్దాలుగా దేశవ్యాప్తంగా ఉన్న తెగలు తమ నమ్మకాలని, చరిత్ర మరియు ఆచారాలను తెలియజేయడానికి పాటల్ని, కథల్ని మరియు పద్యాల్ని వీరు ఉపయోగిస్తుంటారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు కెన్యాలోని అంతులేని సవన్నాను మరియు అందులో నివసించే జంతువులను చూడడానికి, సందర్శించడానికి వెళుతుంటారు. సవన్నా అంటే ఒక రకమైన ప్రకృతి దృశ్యం. అంటే అక్కడక్కడ చెట్లు మరియు పొదలతో విస్తృతమైన గడ్డి భూములను కలిగి ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా ఏనుగులు, సింహాలు, చిరుతలు, జిరాఫీలు, జీబ్రాలు, హిప్పోలు, ఖడ్గ మృగాలు మరియు మరిన్ని జంతువులు ఇక్కడ ఉంటాయి. ఈ జంతువుల్ని రక్షించడానికి కెన్యా ప్రభుత్వం 50 కంటే ఎక్కువ పార్కుల్ని ఏర్పాటు చేసింది. ఆఫ్రికన్ వన్యప్రాణులను కోరుకునే వ్యక్తులు సాధారణంగా కెన్యా యొక్క లోతట్టు సవన్నాలపై దృష్టి పెడతారు. కానీ కెన్యా పర్యావరణ వ్యవస్థలో ఎడార్లు, చిత్తడి నేలలు, పర్వతాలు మరియు అడవులు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్క ప్రాంతం దాని స్వంత మొక్కల్ని, జంతువుల మిశ్రమాన్ని కలిగి ఉంటుంది. కెన్యాలో ఎత్తైన అడవులు ప్రపంచంలో మరెక్కడ కనిపించని అనేక జంతువులకు ఇది నిలయంగా ఉంది. కెన్యా 1920 సంవత్సరం నుంచి 1963 సంవత్సరం వరకు బ్రిటిష్ వలస పాలనలో ఉందని ఇది వివరిస్తుంది. 1963 సంవత్సరంలో స్వాతంత్ర్యం పొందిన తర్వాత కెన్యా దాని స్వంత అధ్యక్షునితో గణతంత్ర రాజ్యంగా మారింది. స్వాతంత్ర్యం పొందిన తర్వాత కెన్యా ప్రభుత్వం యొక్క 2 భాగాలను వివరిస్తుంది. మొదటిది బంగే అని పిలువబడే జాతీయ అసెంబ్లీ, రెండవది న్యాయ వ్యవస్థ. కెన్యా బ్రిటిష్ కాలనీ నుండి
నుండి దాని స్వంత రాజకీయ సంస్థలతో స్వతంత్ర దేశంగా మారడాన్ని ఇది వివరిస్తుంది. ఉత్తర కెన్యా మరియు టాంజానియా మానవులకు అసలైన జన్మస్థలం అయి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎందుకంటే కెన్యాలోని తుర్కానా బేసిన్ లో మొట్టమొదటి మానవుని పూర్వీకులలో ఒకరు ఎముకలు కనుగొన్నారు. కెన్యా యొక్క చరిత్రలో బానిసత్వం పెద్ద భాగం. 1600 మరియు 1700లలో అరబ్బులు, యూరోపియన్లు మరియు అమెరికన్లు చాలా మంది కెన్యన్లను కిడ్నాప్ చేసి బానిసలుగా తీసుకున్నారు. 19వ శతాబ్దం మధ్య నాటికి బానిసత్వాన్ని చాలా దేశాలు నిషేధించాయి. అయితే అప్పటికే వేలాది మంది కెన్యన్లు ఇతర తూర్పు ఆఫ్రికన్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలకు తీసుకెళ్లబడ్డారు. కెన్యాలో 2014 మార్చిలో అమల్లోకి వచ్చిన కొత్త చట్టం బహుభార్యత్వం ప్రకారం పురుషుడు ఎంతమంది స్త్రీలనైనా పెళ్లి చేసుకోవడాన్ని చట్టబద్ధం చేసింది. దీనికి సంబంధించి ఒక ప్రముఖ మహిళా సంఘం కూడా ఈ చట్టాన్ని అభినందిస్తుంది. అయితే కెన్యాలోని వివిధ కమ్యూనిటీల మధ్య ఈ పద్ధతులు మారవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.